నాకు వదిలిపెట్టండి మేడం. నీకే వదిలిపెడతాను గాని ఇప్పుడు ఏం చేస్తావు అది చెప్పు. రేప్ చేస్తాను మేడం. ఆ శశిరేఖ ఎవ్వరికీ మొహం చూపించుకోలేక, బతకలేక, చావలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చెయ్యి. వెళ్ళు. ఇదిగో. థ్యాంక్స్ మేడం. రే సందీప్, నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకో. రామ్ సింగ్. అవును సార్. ఎస్ఐవి కదూ? అవును సార్. వస్తాను మేడం. ఎంతిది? ఇంకా లెక్క పెట్టలేదు సార్. ఎవరిచ్చారు? అది నిన్నే అడిగేది. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? అది సందీప్. మా కూల్. వీడి సంగతి నేను తెలుస్తాను కదా. కూల్. రాయ్ చెప్పు, ఎవరిచ్చారు? మేడం. ఎవరిచ్చారు? మేడం. ఎందుకిచ్చారు? మేడం. సందీప్, ఏంటా నువ్వు చేసే పని? అతను డ్యూటీలో ఉన్న ఎస్ఐరా. అందుకే కొట్టానమ్మా. చెయ్యాల్సిన డ్యూటీ మర్చిపోయి వేరే ఏదో డ్యూటీ చేస్తున్నాడనే కొట్టానమ్మా. నువ్వు కూల్గా ఉండమ్మా. వీడి సంగతి నేను చూసుకుంటాను. మధ్యలో నేనేం తప్పు చేశాను సార్? శశిరేఖని రేప్ చేస్తావా? లా అండ్ ఆర్డర్ రక్షించాల్సింది పోయి నువ్వే నేరం చేస్తానంటావా? మేడం. రే సందీప్, నేను చూసుకుంటాను కదమ్మా. నువ్వు కూల్గా ఉండమ్మా. నీకేం కాదు. సార్, తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? మీ అమ్మగారే. అమ్మేంట్రా అమ్మ? గడ్డి తినమంటే తింటావా? షూట్ చేసుకొని చావమంటే చస్తావా? అమ్మగారేంట్రా? నీ బుద్ధి ఏమైందే? అసలు నువ్వు మనిషివా పశువా?
కాకి డ్రెస్ వేసుకొని రేప్ చేస్తానంటూ బయట ఒరే సందీప్ అతను వదిలే వెళ్ళని. అమ్మా, ఇలాంటి వాళ్ళ మీద నువ్వు జాలి చూపించకమ్మా. చీడ పురుగులు సమాజాన్ని నాశనం చేస్తున్నారు. సందీప్ అమ్మా, నువ్విన్నాను కాకు, నువ్వు కూల్గా ఉండు, నీకేం కాదు. సార్, మీ పద్ధతి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్. రాయ్ పద. పడు. మా అమ్మ కాళ్ల మీద పడి సారీ చెప్పు. ఇంకెప్పుడు హవేలీ వైపు రాను మేడం, తప్పుడు సలహాలు ఇవ్వనని చెప్పు. చెప్తావా లేదా? సార్ చెప్తాను సార్. మేడం సారీ మేడం, ఇంకొక్కసారి ఇటువైపు వస్తే నన్ను చెప్పెట్టు కొట్టండి. మరి ఆ రేప్ మాట ఏంటి? ఇంకా ఏం రేపు సార్, మా ఆవిడ జోలికి కూడా వెళ్ళను. అవుట్. గెట్ లాస్ట్. సందీప్ ఏంట్రా నువ్వు చేసిన పని? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, కూల్. ఒరే సందీప్, నీకేం పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను. ఇన్ని రోజులు పట్టించుకోలేదు, దూరంగా ఉన్నాను. ఇక మీదట కాదు, నీతోనే ఉంటాను, నీకు నీడగా ఉంటాను. నువ్వు తప్పుడు పనులు చేయకుండా కాపలా ఉంటాను, నేను చూసుకుంటానమ్మా. సందీప్ కూల్, నీకు నేనున్నానమ్మా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హాయిగా ప్రశాంతంగా ఉండు, నో టెన్షన్, రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండమ్మా. కూల్, నేనున్నాను. కూల్ కూల్ అమ్మా. ఏమైంది తెక్క నా కొడుక్కి? ఇడేంటి ఇలా తయారయ్యాడు? సడన్ గా వీడికి ఏమొచ్చింది? ఎందుకు ఇలా మారిపోయాడు? గాడ్.
సూర్య, చాలా అదృష్టవంతుడు అయ్యా. బతుకుతావు అనుకోలేదు. అవును, ఏంటి ప్రాబ్లం? నీ మీదెవరో పగబట్టారు, తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండు సూర్య. సూర్య, నీకోసం విజిటర్స్ వచ్చారు. నీకేనయ్యా చెప్పేది. ఎవరొచ్చారండి? వాళ్ళ ఆవిడొచ్చింది. సూర్య, విన్నావా? లే, వెళ్ళు సూర్య. ఏమైంది అలా ఉన్నా? నీరసంగా ఉందా? సూర్య, పాపం నేను చూడ్డానికి ఆరాటంగా వస్తే నువ్వు వెళ్ళవేంటి? ఓపిక చేసుకుని వెళ్ళు. లే. బాధపడుతుంది సూర్య. భార్యను ఏడిపించకూడదు. నీకు చెప్పేది, వెళ్ళు. వెళ్ళు సూర్య, వెళ్ళు. ఏమైంది? ఇంకా రాలేదేంటి? ఆరోగ్యం ఎలా ఉందో అన్నయ్యకి మనం దగ్గరుండి చూసుకునే అవకాశం లేదు. పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో. బెయిల్ కోసం ఈసారి గట్టిగా ట్రై చేయాలి. అన్నయ్య, సూర్య, ఎలా ఉన్నావు? సూర్య, నా మీద కోపంగా ఉందా? అన్నయ్య, నీ రిలీజ్ కోసం వదిన ఎన్ని రకాలుగా ట్రై చేస్తుందో తెలుసా? ఏదీ కలిసి రావడం లేదు. అన్నీ ఎదురు దెబ్బలే. అవునన్నా. అన్నా, సందీప్ని కిడ్నాప్ చేసి కూడా లాభం లేకపోయింది. మృణాల్ ఇదే పై చేయి అయింది. నిరాశగా ఉంది సూర్య. నీకోసం నేనేమీ చేయలేనేమోనని భయంగా ఉంది. నా బాధలు ఎవరికీ చెప్పుకోలేక ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తూ ఉంటాను. నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశావేమో సూర్య. ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం మనకి శిక్ష? బయట పడలేమా? మన వల్ల కాదా?
సూర్య, ఎందుకు అలా ఉన్నావు? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. అలా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుంది. నన్ను దూరం చేస్తున్నావేమో అనిపిస్తుంది. ప్లీజ్ సూర్య. బాధపడి, హైరాణ పడి, టెన్షన్ పడి ఏం లాభం? మన చేతుల్లో ఉంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వేదాంతం మాట్లాడుతున్నావా? వాస్తవం మాట్లాడుతున్నాను. వద్దు సూర్య, అలా మాట్లాడుకో. నాకు ధైర్యం చెప్పు. మనకి కేసు నుండి విముక్తి దొరుకుతుంది, ఏం కాదు అని నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వు. ఓపిక తెచ్చుకొని శత్రువుతో యుద్ధం చేసేలా ఎంకరేజ్ చెయ్యి. శివ, చోట మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. మీ వదినతో పర్సనల్గా మాట్లాడాలి. శశి, నన్ను ప్రేమించి తప్పు చేశావు. దిద్దుకోలేని తప్పు చేశావు. సూర్య, ఓకే, వదిలే. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఇంతకుముందే ఆనంద్ వచ్చి వెళ్ళారు. అదే ఇంద్ర వాళ్ళ నాన్నగారు. ఎందుకొచ్చాడు? అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అతనికి నీతో పనేంటి? అసలు ఇంద్రని మర్డర్ చేసింది మృణాలి అని చెప్పేశావు కదా, ఇంకేంటి? ఇంకా ఏం కావాలంట? ఏముంటుంది పాపం, పెద్ద ఆయన కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటాడు, వింటూ ఊకొడుతూ ఉంటాను. ఎంకరేజ్ చేయొద్దు సూర్య, మళ్ళీ రావద్దని చెప్పు. పాపం ఆయనకు మాత్రం ఎవరున్నారు? మనకు అనవసరం. మన ప్రాబ్లమ్స్ మనకి చాలు, మన తలనొప్పులు మనకి చాలు. ఇంద్ర నీ మీద రేపటం చేశాడనే కదా నువ్వు వైజాగ్ నుంచి పారిపోయొచ్చావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? గుర్తు చేసుకోవటంలో తప్పేమిటి? అవేమీ గుర్తుంచుకోదగ్గ విషయాలేవి కావు. నువ్వు మర్చిపోయినా అందరూ మర్చిపోవాలిగా. ఇప్పుడు ఆ పనికిరాని విషయాన్ని నీకు గుర్తు చేసిన ఆ గ్రేట్ పర్సనాలిటీ ఎవరు? ఆనంద్. శశి, ఇంద్ర కేవలం రేపటం చేశాడా, రేపు కూడా చేశాడా? సూర్య, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. ఇది ఒక భార్యని భర్త క్యాజువల్ గా అడగాల్సిన ప్రశ్న. ఏమైంది సూర్య నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నావు శశిరేఖ? ఇప్పుడు నేనేమన్నానని జస్ట్ అడిగానంతే. నిన్నేమి తప్పు పట్టట్లేదే, నీ మీదేమి అరవట్లేదే. నిజం తెలుసుకోవాలనుకోవటం తప్ప? నీకు తెలిసిందే నిజం అనుకోవడం తప్పు. భార్య క్యారెక్టర్ని అనుమానించడం తప్పు. భార్య భర్తల మధ్య దాపరికాలు ఉండకూడదంటారు. అందుకే అడిగాను. నిన్ను అనుమానించి అవమానించడానికి కాదు, నాకు ఆ ఉద్దేశం లేదు. అయినా ఇంద్రాన్ని ప్రేమించి అతనితో తిరిగి నన్ను పెళ్లి చేసుకుంటే అది తప్పు. అంతేగాని వాడేదో ఆవేశంలో నిన్ను రేపు చేస్తే అది నీ తప్పెలా అవుతుంది?
ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత మూర్ఖుని కాదు. నాకు క్యారెక్టర్ ఉంది. తప్పు చేసిన భార్యని క్షమించగలిగే మనసు ఉంది. ఆపుతావా? ఇంద్ర నన్ను రేప్ చేశాడని అసలు నీకు ఎవరు చెప్పారు? నిన్నే అడిగేది, ఎవరు చెప్పారు? చెప్పా కదా, ఇంతకుముందే ఆనంద్ వచ్చారని. ఆయనే చెప్పారు. నమ్మేశావా? వాడు చెప్పింది నమ్మేశావా? ఈ స్టేజ్లో నీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? నీతోనూ మీ అన్నయ్యతోనూ ఇక నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. వెళ్ళిపోండి, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు నా కళ్ళకి కనిపించొద్దు.